గురువుగారు, కుంభమేళలో అఘోరీల శివభక్తి అందరినీ ఆకట్టుకుంది. అసలు అఘోరీలు అంటే ఎవరు? వీరి ఆవిర్భావం ఎలా జరిగింది? అఘోరేభ్యోధఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః కాళాభ్రభ్రమరాంజనద్యుతి నిభంయవృత్తపింగే క్షణం కర్ణోద్భాసిత భోగిమస్తకమణి ప్రోద్భిన్నదంష్ట్రాంకురం సర్పప్రోతకపాల శుక్తిశకల వ్యాకీర్ణ సంచారకం వందే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభంగరౌద్రం ముఖం అంటూ శివ పంచముఖ ధ్యానంలో దక్షిణముఖాన్ని ధ్యానం చేసేటప్పుడు ఈ శ్లోకాలను మనం చెప్పుకుంటాం. విశ్వ సృష్టి చేస్తున్న సమయంలో బ్రహ్మదేవుడికి ఆ పరాత్పరుని యొక్క ఒక్కొక్క ముఖము దర్శనం కావటం మొదలుపెట్టింది. 22వ కల్పంలో దాన్ని శివకల్పము అంటారు. ధ్యానం చేస్తున్న బ్రహ్మదేవుడి ముందు అద్భుతమైనటువంటి ఈ అఘోర రూపం సాక్షాత్కరించింది. నల్లని వెంట్రుకలతో, నల్లని యజ్ఞోపవీతంతో, నల్లని కవచంతో, నల్లని కిరీటంతో ఆ స్వామి ఆవిర్భవించాడు. ఆయనతో పాటు కృష్ణుడు, కృష్ణాస్యుడు, కృష్ణకంఠదుక్, కృష్ణ శీర్షుడు, నలుగురు ఆయన సహచరులు ఆవిర్భవించారు. వారే అఘోరీలుగా పిలువబడుతూ అనంతర కాలంలో శివభక్తితో అద్భుతమైనటువంటి అఘోరీ సాంప్రదాయాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేయటానికి మూలమయ్యారు. ఈ వృత్తాంతమంతా మనకు శతరుద్ర సంహితలో, శివపురాణంలో సాక్షాత్కరిస్తుంది. కనుక మహాభక్తులైనటువంటి అఘోరీలు నిరంతరము శివ ధ్యానం చేస్తూ ప్రాపంచిక సుఖాలకు దూరంగా శివస్మరణని ధ్యేయంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కనుక అఘోరీల అద్భుత శివభక్తి మనందరినీ సమూహితులను చేసింది. కేవలం కుంభమేళా లాంటి పర్వదినాలలో మాత్రమే వారు వారి సాధనా క్రమాన్ని వదిలి ఆ ముహూర్తంలో త్రివేణి సంగమంలో స్నానం చేసి తమ సాధనా క్రమాన్ని సుసంపన్నం చేసుకోవాలన్న ఆలోచనతో హిమాలయాల నుంచి బయటికి వస్తారు. అనంతరం ఆకాశ గమనం ద్వారా తిరిగి వారి వారి స్వస్థలాలకు చేరుకుంటారు. ఒక అద్భుతమైన సాధనా క్రమాన్ని పాటించే సాంప్రదాయమే అఘోరీల సాంప్రదాయం.